Hello friends, today we are going to discuss about the concepts of accounting. కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనం అకౌంట్స్ రాసేటప్పుడు ఏ విషయాలు అయితే మైండ్లో ఉంచుకోవాలో వాటిని కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. సో ఫస్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఏంటంటే బిజినెస్ దాని ఓనర్ని మనం సపరేట్గా ట్రీట్ చేస్తాం, రెండు ఒకటి కాదు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఏవైతే విషయాలని మనం మనీలో క్యాలిక్యులేట్ చేయగలమో వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. సో వాటిని మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్స్ అంటారు. ఓన్లీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ విల్ బీ కన్సిడర్డ్. అండ్ నెక్స్ట్ వన్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. సో మనం కంపెనీ ఏంటంటే ఇవాళ స్టార్ట్ చేసి రేపు మూసేస్తామని కాదు కదా, సో ఇట్ విల్ కంటిన్యూ గో ఆన్. సో ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని మనం బిజినెస్ రన్ చేస్తాం. అకౌంట్స్ కూడా గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. సో అకౌంట్స్ అనేది ఒక రోజుకో ఒక నెలకో ప్రిపేర్ చేసేది కాదు, ఒక ఇయర్ని మనం పరిగణలో తీసుకుంటాం. సో అట్లా ఒక ఏప్రిల్ టు మార్చ్ విల్ బి కన్సిడర్డ్. So for some companies, January to December also will be taken. అండ్ నెక్స్ట్ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. జనరల్గా మనం అసెట్ని ఎలా రికార్డ్ చేసుకుంటాం, ఎంతైతే మనం ఒరిజినల్ ప్రైస్ పెట్టి కొన్నామో అంత ప్రైస్కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ ప్రైస్లోంచి ప్రతి సంవత్సరం మనం డిప్రిషియేషన్ని తీసేస్తూ ఉంటాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ త్రూ సబ్స్క్రిప్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.